Wonderful evening. Good evening, madam. Very good evening. Happy evening, madam. Yeah, wonderful evening. Good evening, madam. Very good evening. Very good evening. Yeah, I would like to ask you all. Yeah, Hari Om. Please mute your mic. అలా అయితే అందరికి కూడాను సౌండ్ డిస్టర్బెన్స్ లేకుండా వినిపిస్తుంది. సో యా సో టుడే వీఆర్ ఇన్ ద స్పెషల్ ప్లేస్. ఓకే, ఏంటి స్పెషల్ ప్లేస్ అనుకుంటున్నారా? Congratulations, madam. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. 2024 పూర్తయిపోయి 2025ని ఆహ్వానించడానికి అందరం రెడీగా ఉన్నాం. అండ్ ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ టు షేర్ లాట్ ఆఫ్ థింగ్స్ విత్ యూ ఆల్. ఓకే, సో ఈరోజు కొంతమంది కొత్త ఫ్రెండ్స్ కూడా కనిపిస్తున్నారు. మే ఐ నో వేర్ ఆర్ యూ ఫ్రమ్ అమ్మా? శాంతి గారు, స్వప్న మ్యామ్ టుడే చాలా బాగా కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. యా, శాంతి గారు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి మీరు? యా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ మై ఫ్రెండ్స్ ఫర్ యువర్ కంగ్రాచులేషన్స్ అండ్ హార్ట్ఫుల్ విషెస్. అమ్మ శాంతి గారు మాట్లాడతారా? అన్మ్యూట్ చేయండి మైక్. తను మేబీ కొత్త అనుకుంటా. శాంతి గారు స్క్రీన్ పైన చేయి పెడితే కెమెరా పక్కది మైక్ బటన్ మీద క్లిక్ చేయండి, అన్మ్యూట్ అవుతుంది. ఓకే, అట్ ద ఎండ్ ట్రై చేయండి మళ్ళీ మాట్లాడడానికి. ఇప్పుడు మేబీ అవ్వడం లేదు. ఓకే మా. సో ఈరోజు ముఖ్యంగా 2 విషయాలు మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఒకటేంటంటే మన లైఫ్ ఇన్ 2025 ఎలా ఉండాలని కోరుకుంటున్నాం, దానికోసం ఏం చెయ్యొచ్చు అన్నదొకటి. ఇంకొకటి ఏంటంటే ఈ 6 నెలలు ఎవరైతే నాతో జర్నీ చేశారో స్నేహ ప్రీన్యూర్స్ లో, వాళ్ళకి ఈరోజు సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది ఆన్ ఒకేజన్ ఆఫ్ కంప్లీటింగ్ దర్ 6 months కోర్స్. సో ఫస్ట్ ఏది చేద్దాం? టైప్ ఇట్ ఇన్ ద చాట్ బాక్స్. 2025 లైఫ్ కోసం ముందు మాట్లాడదామా, లేకపోతే 6 months జర్నీ చేసి వాళ్ళ లైఫ్ లో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిన వాళ్ళకి సర్టిఫికేట్ ముందు ఇద్దామా? లైఫ్ ముందు సర్టిఫికేట్ ఇవ్వండి మేడం. ముందు సర్టిఫికేట్స్. ఎస్ మేడం, లాస్ట్ అయ్యేసరికి ఒకసారి నెట్ ఛాలెంజ్ గట్రా రావడం వల్ల లీవ్ అయిపోతున్నారు. ఫస్ట్ ఇచ్చేది. ఫస్ట్ ఇచ్చేద్దాం అయితే. ఎస్ మేడం, ఓకే, అందరూ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరు కూడాను ఆ 6గురికి కంగ్రాట్స్ చెప్పండి. కంగ్రాచులేషన్స్ విత్ బ్యూటిఫుల్ హార్ట్స్. ఓకే, ఆల్ ద 6 members. బట్ కంగ్రాచులేషన్స్ ఫ్రెండ్స్. యా, ఈ రోజు ఇక్కడ Sisters. ఇద్దరే ఉన్నారు ప్రజెంట్. మిగతా వాళ్ళు మేబీ బిజీగా ఉన్నట్టున్నారు. సో వాళ్ళు ఇక్కడ ఉన్నా లేకపోయినా కూడాను మన హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ అండ్ విషెస్ అన్నవి వాళ్ళకి ఖచ్చితంగా అందుతాయి. యా, ఇంకొకరు జాయిన్ అయ్యారు. ఓకే, 6గురు ఎవరో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది. 6 months ముందు నేను చెప్పా, అండ్ వీడియో కూడా నేను షేర్ చేశా యూట్యూబ్ లో. 6 నెలలు జర్నీ కోసం మేము సిద్ధం, మా జీవితాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడం. కానీ ముందడుగు వేసి వాళ్ళు ముందుకు రావడం జరిగింది. 5 different ఆస్పెక్ట్స్ మనం ఏవైతే అనుకున్నామో, హెల్త్, రిలేషన్స్, కెరియర్, మనీ అండ్ స్పిరిచువాలిటీ, ఈ 5 విషయాల్లో కూడాను వండర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ వాళ్ళ లైఫ్ లో అయితే వచ్చింది. మొన్న మేము మాట్లాడుకున్నాం స్పెషల్ సెషన్ లో, వాళ్ళందరూ షేర్ చేశారు అవన్నీ. ఓకే, సో ఇప్పుడు వాళ్ళందరికీ మీ అందరి ముందు సర్టిఫికేట్స్ నేను ఇవ్వబోతున్నా. ఓకే, సో ఆర్ యూ eagerly waiting for that to look at your certificates? If yes, show your 2 hands thumbs up. Yay, we want certificate, we want certificate. చెప్తేనే నేను ఇస్తా. ఎస్, వెరీ గుడ్.
ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో సర్టిఫికేట్స్ వచ్చాయి కదా మనకి, ఏదైనా పార్టిసిపేట్ చేసేటప్పుడు లేదా 10th క్లాస్ పాస్ అయిన తర్వాత, ఈవెన్ కాలేజ్ స్టడీస్ అయిన తర్వాత, అగైన్ లైఫ్ లో సర్టిఫికేట్స్ తీసుకునే ఛాన్స్ మన 6 పొందారు. సో చూద్దాం ఎవరెవరు 6, అలాగే ఏంటి వాళ్ళ సర్టిఫికేట్. ఓకే, జస్ట్ గివ్ ఎ మినిట్. యా, ఆర్ యూ ఏబుల్ టు సీ అమ్మా? చూడడం అవుతుంది కదా అందరికి? యా, హియర్ ఈస్ ద సర్టిఫికేట్ ఆఫ్ స్వాతి గారు. ఓకే, Sneha, my true friend, certificate of achievement. This certificate is presented to Srimati Swati in recognition of her efforts and achievement in completing the 6 months Sneha Preneur program. Congratulations, Swati garu. Yes, Thank you, madam. Thank you so much. you're most welcome. Congratulations, Swati garu. Thank you, madam. Yeah, కంగ్రాచులేషన్ మేడం. కంగ్రాచులేషన్ పార్టీ. Thank you, all of you. కంగ్రాట్స్ గారు. పార్టీ కావాలి మాకు. yeah. ఇక్కడ వచ్చిండి అందరూ, మేడం దగ్గర చేసుకుందాం పార్టీ. వస్తాం. You're most welcome, most welcome. Okay, so next is the certificate for Srimati Alvelu Manga. అమ్మ ఇప్పుడు ప్రెసెంట్ క్లాసులో లేనట్టున్నారు, ఆమె బిజీగా. కంగ్రాచులేషన్స్ అమ్మా ఫర్ కంప్లీటింగ్ యువర్ 6 months journey. Congratulations, అమ్మా. అమ్మా Very మేడం. Yes. Next is the certificate for Aslesha. So, on behalf of completing 6 months journey Sneha Preneur, she has been presented this certificate with the signature of the founder and managing director of Satyabodha. Okay, and the mindset expert and life coach Anita Srihari Prasad. Okay, yeah, signature is there on everybody's certificate. Yeah, గుడ్ ఈవినింగ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. very good evening, very good evening. Congratulations, Aslesha. Congratulations, Aslesha. థ్యాంక్ యూ సో మచ్. Yes, Congratulations, Aslesha. ఈ రోజు డబుల్ గిఫ్ట్ కంగ్రాచులేషన్ ఆశ్లేష మేడం. double gift, double congrats. ట్రైనింగ్ లో మేడం నాకు స్పెషల్ గిఫ్ట్ పర్స్ ఇచ్చారు. Wow, very good. Hello. థ్యాంక్ యూ మ్యామ్. Yes. Okay. Next is the certificate for Bharati for completing the 6 months Sneha Preneur journey. Congratulations, Bharati. తను కూడా ఈరోజు సెషన్ లో ఉన్నదో లేదా ఇంకా బిజీగా ఉన్నారు అందరూను. 6 months కంప్లీట్ చేసామన్న అత్యుత్సాహంతో ఉన్నారు ఒక్కొక్కరు. మిగతా పనుల్లో కంప్లీట్ బిజీ అయ్యి ఉన్నారు. ఓకే, సో భారతి, కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ దిస్ ఇస్ ద సర్టిఫికేట్ చైతన్య, శ్రీమతి చైతన్య. Congratulations, Chaitanya garu. She is also busy with her husband today. She went to temple, she informed me. Okay, but however and whatever the condition she is, we have to provide this certificate to her. Okay, congratulations, Chaitanya garu, for completing this 6 months journey Sneha Preneur, and all the best for your bright life. Chaitanya. కంగ్రాచులేషన్ చైతన్య సిస్టర్. Congratulations, Chaitanya sister. And then this is the certificate of Srimati Nagalakshmi garu. Congratulations, Amma, Lakshmi Amma. Congratulations, Lakshmi amma. లక్ష్మి అమ్మ, Yes. నాగలక్ష్మి అమ్మ. కంగ్రాచులేషన్ లక్ష్మి అమ్మ గారు. For completing the 6 months journey, for completing the 6 months journey, all these 6 members got their certificates. Now I would like to listen how they are feeling. I am so happy, ma'am. You are so happy. Yeah. Yeah. ఎందుకు? మ్యామ్ నేనైతే ఎప్పుడో 7th క్లాస్ లో తీసుకున్నా, ఇప్పుడు ఫస్ట్ టైం. Congratulations, auntie. Very good. At the age of 53 years.
వావ్. ఓకే. ఎప్పుడో 7th క్లాస్ లో సర్టిఫికేట్ తీసుకున్న అమ్మ మళ్ళీ 53 years లో అగైన్ రిసీవింగ్ సర్టిఫికేట్. దిస్ ఇస్ ద రియల్ అచీవ్మెంట్ అమ్మా. ఓకే. సో రియల్లీ యు డిడ్ ఇట్. ఇంకా లైఫ్ లో మీరు ఎన్నో చేయబోతున్నారు. అండ్ ఈ కాన్ఫిడెన్స్, ఈ క్లారిటీ, అలాగే ఈ డిటర్మినేషన్ ఎప్పుడు కూడా ఇలాగే కొనసాగించండి. మీ లైఫ్ లో ఎన్నో వండర్స్ జరగబోతుంది. ఓకేనా? ఆల్ ద బెస్ట్ ఫర్ దాట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. You're most welcome. Okay, ma. Yeah, who will share the certificate holders? What is your present feeling? How do you feel at present? Who will share? Yeah, మ్యామ్ చాలా ask. హ్యాపీగా ఉంది మ్యామ్. Hmm. అంటే ఆఫ్టర్ ఆఫ్టర్ 1 year చాలా డేస్ అయింది సర్టిఫికేట్ తీసుకోక మళ్ళీ. అంతకు ముందు అన్నిట్లో అచీవ్మెంట్ తీసుకున్నది వేరే ఉండే మ్యామ్. ఫస్ట్ టైం అనుకుంటా ఆన్లైన్ లో తీసుకోవడం. అంటే చిన్న చిన్న మైండ్ సెట్ సెషన్స్ జాయిన్ అయినప్పుడు నా ఫ్రెండ్ పంపించేవారు సర్టిఫికెట్. అది వేరే హ్యాపీనెస్ ఇచ్చే. బట్ ఒక కోర్స్ చేసి ఆన్లైన్ లో కంప్లీట్ గా అది సక్సెస్ఫుల్ గా చేసి తీసుకోవడం అయితే ఫస్ట్ టైం మ్యామ్. Yes, wonderful. Congratulations once again. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. Yes. ఈ 6 months జర్నీ మీ లైఫ్ లో ఎంతో అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ అయితే తీసుకొస్తుంది. అండ్ అప్కమింగ్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో మీవన్నీ చాలా సక్సెస్ఫుల్ గా మీరు ముందుకి వెళ్తారు వాటన్నింటిలో. ఆల్ ద బెస్ట్ ఫర్ దాట్. థ్యాంక్ Okay. యూ. Yeah, you're most welcome. And Swati garu, where are you? Yeah. అమ్మా రాక్షసు Please, please Madam. mute your mics. Please mute your mics. Bhanu అన్న పేరు ఇక్కడ సౌండ్ కొంచెం పొల్యూషన్ అవుతుంది. కొంచెం మ్యూట్ చేసుకున్నామా? యా, స్వాతి గారు, హౌ ఇస్ యువర్ ఫీలింగ్? షీఈస్ బిజీ. తను నా సెషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా ఇలాగే ఉన్నాం, బిజీ. మేడం నాకు చాలా ఇంట్రెస్ట్ అటెండ్ అవ్వడానికి, కానీ నాకు టైం సెట్ అవ్వదు, ఏం చేయాలి అని ఫస్ట్ కన్వర్సేషన్. సో విందాం ఈరోజు ఏమనిపిస్తుంది ఆవిడకి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. యువర్ మోస్ట్ వెల్కమ్. వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ అట్ ప్రెజెంట్? మేడం మళ్ళీ ఇదే అందుకోవడం. ఎప్పుడు అందుకున్నారు? 10th. ఓకే. 10th తర్వాత మళ్ళీ ఇదే ఫస్ట్ అందుకోవడం. వండర్ఫుల్, కంగ్రాచులేషన్స్ అండ్ కీప్ ఇట్ అప్. ఇలాంటి సర్టిఫికేట్స్ ఎన్నో అందుకోవాలి మీరు. 24. ఎస్. వండర్ఫుల్, వండర్ఫుల్, వెరీ గుడ్. ఆల్ ద బెస్ట్ అమ్మా ఫర్ యువర్ బ్యూటిఫుల్ ఫ్యూచర్. థ్యాంక్ యూ మేడం, Yeah. థ్యాంక్ యూ. యా. సో ఇక్కడ శైలజ గారు మెసేజ్ చేశారు. మేము కూడా ఆన్లైన్ లో ఫస్ట్ టైం మేడం. హరి ఓం మేడం. హరి ఓం. హరి ఓం మేడం. ఏమన్నా చెప్పండి. ఆన్లైన్ లో కూడా సర్టిఫికేట్ ఇలాగ వస్తుందని ఆలోచించి ఇదే ఫస్ట్ టైం మేడం. అవునా? ఆ, ఎస్. ఓకే. సో అందరికీ ఇది వాళ్ళ ఆరుగురు కూడాను ఎంతో కమిట్మెంట్. 6 months వాళ్ళ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం వాళ్ళు చేసిన ప్రయత్నానికి గుర్తింపు ఇది. నేను వాళ్ళకి 6 members కి పంపిస్తాను డాక్యుమెంట్ ఫామ్ లో. వాళ్ళు అది ప్రింట్అవుట్ తీసుకొని లామినేషన్ చేసుకొని వాళ్ళ ఇంట్లో పెట్టుకోవచ్చు. ఓకే. ఓన్లీ జస్ట్ ఇక్కడ చూపించడమే కాదు, ఐ విల్ సెండ్ దెమ్. ఓకే, పర్సనల్లీ. కాకి తెలుగు మట్టు డైరెక్ట్ గా అందుతుంది. లేదు, అందరికీ ఒకటే రూల్. ఓకే. సో ఆన్లైన్ లో వాళ్ళకి పంపించడం జరుగుతుంది. వాళ్ళు ప్రింట్అవుట్ తీసుకుంటారు దాన్ని. అండ్ దే కెన్ ఫీల్ ప్రౌడ్ లుకింగ్ ఎట్ దట్ ఎవ్రీ సెకండ్, ఎవ్రీ డే. ఎస్, నేను సాధించాను ఇది అన్న ఫీలింగ్. ఓకే. నౌ హౌ మెనీ ఆఫ్ యు ఆర్ రెడీ టు గెట్ సర్టిఫికేట్స్? హూ వాంట్స్ సర్టిఫికేట్ ఇన్ లైఫ్? ఇన్ లైఫ్ లెర్నింగ్ మనం ఏదో స్కూల్, కాలేజ్ చదివినప్పుడు సర్టిఫికేట్స్ పొందడం వేరు. ఇప్పుడు మనం లైఫ్ లెర్నింగ్ లో ఉన్నాం. ఓకే, లైఫ్ స్కూల్లో ఉన్నాం. ఎవరెవరికి కావాలి సర్టిఫికేట్స్? రైజ్ యువర్ హ్యాండ్స్ ఇఫ్ యూ వాంట్.
ఎస్, ఆమెని ప్రమిళ, రాజలక్ష్మి గారు ఇలా 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 ఊపుతున్నారు. వెరీ గుడ్. మమత గారు, వండర్ఫుల్ వండర్ఫుల్. ఎస్, డెఫినెట్ గా ఖచ్చితంగా మీ అందరు కూడాను ఎంతో అద్భుతమైన జీవితాన్ని గడపాలి. అలాగే ఇలాంటి అచీవ్మెంట్స్ ఎన్నో మీ లైఫ్ లో యాడ్ అవ్వాలి, ప్రతి ఒక్కరి జీవితంలో కూడాను. ఓకే, సో ఈరోజు మనం ఒక పని చేద్దాం. 2024 కంప్లీట్ అయిపోబోతుంది కదా, జస్ట్ ఒకసారి మనం గ్రాటిట్యూడ్ తెలియజేద్దాం 2024 కి. ఆ తర్వాత 2025 లో మనం ఏం చేయాలి, ఏం చేస్తే మనం మన లైఫ్ ని బెటర్ గా తయారు చేసుకోవచ్చు, అలాగే ఒక కొత్త జీవితాన్ని చూడొచ్చు అన్నది కూడా తెలియజేస్తాను. మరి రెడీనా మీ అందరూ తెలుసుకోవడానికి? ఎస్, ఇఫ్ ఎస్, జస్ట్ సే లైక్ దిస్: ఎస్ ఐ వాంట్, ఎస్ ఐ వాంట్, ఎస్ ఐ వాంట్ న్యూ లైఫ్, ఐ వాంట్ న్యూ లైఫ్, ఐ వాంట్ న్యూ లైఫ్. ఓకే, ఎస్. ఇట్ డజంట్ మీన్ దట్ మనం ఇంటిని వదిలేసి అందరిని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోం, ఇంట్లోనే ఉంటాం, అందరితోనే ఉంటాం. బట్ we will live a new life in 2025. Okay, so just మనం ముందు gratitude తెలియజేద్దాం. Sit straight, all of you. Close your eyes. Keep your spine erect. Let's practice deep breathing for 3 times. Inhale, exhale, inhale, exhale, inhale, exhale. Just feel relaxed. మీ హెడ్ చాలా కూల్ గా, చాలా ప్రశాంతంగా ఉంది. You're feeling very light. You're feeling very positive. Yes, చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. మీ బాడీ అండ్ మైండ్ రెండు కూడా అలైన్ అయి ఉన్నాయి. Your heart is talking to you. Yes, your heart is talking to you. మీ హార్ట్ మీతో మాట్లాడుతుంది. మీ హార్ట్ మీకు గ్రాటిట్యూడ్ చెప్తుంది. జస్ట్ లిసన్ అండ్ ఫీల్. కీప్ యువర్ రైట్ హ్యాండ్ ఆన్ యువర్ హార్ట్. Just feel that sound. Feel that sound. Just experience that. మీ హార్ట్ మీకు ఏం చెప్తుంది? ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో అది మీ హార్ట్ మీతో మాట్లాడుతుంది, మీకు గ్రాటిట్యూడ్ తెలియజేస్తుంది. జస్ట్ ఎక్స్పీరియన్స్ దట్. డియర్ ఫ్రెండ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్ని సంవత్సరాలు నేనున్నానో లేదో అన్న విషయం అసలు పట్టించుకోని నువ్వు ఈ 2024లో నన్ను గుర్తించావు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. డియర్ ఫ్రెండ్, కేవలం నన్ను గుర్తించడమే కాకుండా నాకేం కావాలో తెలుసుకున్నావు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. తెలుసుకున్న తర్వాత ఉన్నతంగా ఎదగడానికి అవసరమైన మొదటి అడుగు వేసావు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. ఐ లవ్ యూ మై ఫ్రెండ్. ఎస్, ఐ రియలీ లవ్ యూ మై ఫ్రెండ్. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు జస్ట్ నువ్వు బ్రతికావు, కానీ
ఈ 2024లో నువ్వు జీవించడం ప్రారంభించావు. నువ్వు జీవించడం ప్రారంభించినప్పటి నుంచి ప్రతి క్షణం నేను ఎంతో ఆనందంగా ఉన్నా. ఎస్, రియల్ లైఫ్ అంటే ఏంటో నువ్వు తెలుసుకుంటున్న ప్రతి క్షణం నేనంతో అద్భుతమైన అనుభూతిని పొందుతూ ఉన్నా. అలాగే నీ జీవితానికి నువ్వు వాల్యూ యాడ్ చేస్తున్న ప్రతి క్షణం నేనెంతో ఆనందాన్ని పొందుతూ వచ్చా. నేను నువ్వు వేరు కాదు, ఒక్కటే అని నాకు నువ్వు చెప్తున్న ప్రతిసారి కూడాను ఆకాశం అంత ఎత్తుకి ఎదిగినంతగా ఫీల్ అవుతూ వచ్చా. ఎస్ మై డియర్ ఫ్రెండ్, థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఈ సంవత్సరం నువ్వు నాకు అందించావు. దీనికి నేను మాటల్లో ఎంత చెప్పినా తక్కువే. అది కేవలం నాకు మాత్రమే తెలుసు, ఎందుకంటే అది నేను మాత్రమే ఎక్స్పీరియన్స్ చేశా కాబట్టి. రియల్లీ ఐ లవ్ యూ మై ఫ్రెండ్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీథింగ్. నన్ను అర్థం చేసుకున్నందుకు, అలాగే నన్ను గుర్తించినందుకు, అలాగే అంచెలంచెలుగా ఎదగడానికి ప్రయత్నిస్తున్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ మై ఫ్రెండ్. జస్ట్ ఫీల్ మీ హార్ట్ ఏం చెప్తుందో. Now you are talking to your heart. ఇప్పుడు మీరు మీ హార్ట్ తో మాట్లాడుతున్నారు. మై డియర్ లవ్లీ ఫ్రెండ్, ఐ టు లవ్ యు అ లాట్. నేను కూడా నిన్ను అంతగానే ప్రేమిస్తూ ఉన్నా. నిజంగా నన్ను క్షమించు, ఇన్ని సంవత్సరాలు నిన్ను నేను గుర్తించినందుకు. కానీ ఈ 2024వ సంవత్సరంలో నిన్ను గుర్తించే అవకాశం నాకు కలిగింది. నేను గుర్తించడానికి గుర్తించాను కూడా. ఆ క్షణం నుంచి నా జీవితంలో అద్భుతమైన మార్పు ప్రారంభమైంది. ఎస్ మై డియర్ హార్ట్, నువ్వు ఏదైతే కోరుకుంటూ ఉన్నావో ఖచ్చితంగా అటువంటి జీవితాన్ని నేను గడుపుదాం అన్న నిర్ణయానికి వచ్చిన తర్వాత నేను ప్రారంభించిన నా జీవిత విధానం అన్నది నిజంగా అద్భుతమైన ప్రయాణం. నేను ఇంతవరకు ఎప్పుడు ఇటువంటి ఎక్స్పీరియన్స్ చేయలేదు. బట్ ఫస్ట్ టైం నిజంగా నేను నా జీవితాన్ని జీవిస్తున్నా. ఎస్ ఫ్రెండ్, ఐ లవ్ యూ మై డియర్. నాకు ఇంత మంచి ఆలోచనలు కలిగిస్తున్నందుకు, నేనంటే ఏంటో నాకు తెలియజేస్తున్నందుకు, అలాగే నా జీవితాన్ని ఒక కొత్త కోణంలో నాకు చూపిస్తున్నందుకు నేను ఎప్పుడు కూడా నీకు రుణపడి ఉంటా. నా జీవిత పరమార్థం ఏంటో నేను తెలుసుకుంటూ అంచెలంచెలుగా ఎదగడానికి ప్రయత్నిస్తున్న ప్రతి క్షణం కూడాను నువ్వు ఎంత ఆనందంగా ఫీల్ అవుతున్నావో నాకు కూడా అర్థమవుతూనే ఉంది. ఎస్ ఫ్రెండ్, కాబట్టి ఈరోజు నేను నీకు మాటిస్తూ ఉన్నా, ఈ 2024లో ఏ బాండింగ్ అయితే నీకు నాకు మధ్య ఏర్పడిందో ఆ బాండింగ్ ని వస్తున్న 2025లో ఖచ్చితంగా నేను కొనసాగిస్తా. ఇప్పుడు ఉన్న స్థితి కన్నా ఇంకా ఉన్నతంగా ఎదుగుతూ ఉంటా. ఇది నేను నీకు ఇస్తున్న మాట. ఎందుకంటే ఇప్పుడిప్పుడే నేను నా జీవితాన్ని జీవించడం ప్రారంభించా. ఇన్ని సంవత్సరాలు బ్రతికిన బ్రతుకు ఒకటైతే ఈ జీవితాన్ని జీవించడం ప్రారంభించిన తర్వాత ఈ సంవత్సరం అన్నది నిజంగా నా జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం. సో ఈ సంవత్సరం నేను నేర్చుకున్న ప్రతి విషయాలు, నేను యాడ్ చేసిన ప్రతి వాల్యూ కూడా ఖచ్చితంగా నేను కొనసాగిస్తా. ఇది నేను నీకు ఇస్తున్న మాట. ఎస్ మై డియర్ ఫ్రెండ్, ఇది నేను నీకు ఇస్తున్న మాట. ఎస్, ఇది నేను నీకు ఇస్తున్న మాట. ఐ లవ్ యూ మై డియర్.
I love you, my dear. And I love you, my dear friend. Just experience that bonding between you and your heart. Let's practice deep breathing for 3 times. Inhale. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. Now slowly rub your hands. Put your hands on your eyes. Open your eyes slowly. ఏమనిపించింది? Just share it in the chat box. What is your feeling? What have you experienced now? Just comment లో తెలియజేయండి అమ్మా. వసంత సూపర్ మ్యామ్. మమత గారు పీస్. ఎస్. యామని చెప్పండి అమ్మా. హ్యాండ్ రైజ్ చేశారు. లక్ష్మి అమ్మ సూపర్. విమల సూపర్ మ్యామ్. అశ్లేష ఆసమ్ మ్యామ్. ఎస్, వండర్ఫుల్. అమ్ని గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ మేడం. వెరీ గుడ్ ఈవినింగ్. చెప్పండి అమ్మా. అంటే ఇంతకు ముందల్లా ఏది చేసామో ఏది చేస్తామో లేకున్నా 2025 లో ఏదైనా ఏదైనా వస్తాదేమో అనేసి మన లైఫ్ లోకి అనిపిస్తుంది. కొత్తగా ఇంకేదైనా ఆ నమ్మకం అయితే వస్తుంది మేడం. ఎస్, కొత్తగా వండర్ఫుల్. మారుతుంది నా లైఫ్. ఎస్. చేంజ్ అయింది, నా మైండ్ సెట్ చేంజ్ అయింది. అప్పుడు వెరీ అంత గుడ్. డిప్రెషన్ లో ఉండేదాన్ని, బట్ ఇప్పుడు అంత లేదు, కొద్దిగా చేంజ్ అయింది. 2025 లో ఇంకా నా లైఫ్ చేంజ్ అవుతుంది అనేసి అనిపిస్తుంది. కొత్తగా ఏదో మారుతుందని కంటే కనిపిస్తుంది మేడం. అంతే అంతే. ఫ్యూచర్ అయితే బాగుంటుంది అనేసి. ఖచ్చితంగా అమ్మా. సో బ్యూటిఫుల్ లైఫ్ లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్ అమ్మా. కంటికి అలా కనిపిస్తుంది మేడం. అంతే. బాగా లైఫ్ ఈజ్ ఆల్వేస్ బ్యూటిఫుల్. ఓకే. బ్యూటిఫుల్ గా మారుతుందని అనిపిస్తుంది మేడం. వెరీ గుడ్. ఇలా కాకుండా 2024 ఎలా జరిగింది, ఇంతకు ముందు అంటే అంతకు ముందు అలాగ అయిపోయింది, కానీ ఇవి ఎప్పుడైతే మీతో ఇదయ్యానో అప్పటి నుంచి కొంచెం పర్వాలేదు మేడం. అప్పటి నుంచి నా లైఫ్ Yes. కూడా చేంజ్ అయింది. ఎస్. ఈ 2024 ఇంకా మారుతుందని అనిపిస్తుంది. తప్పకుండా. ఏదో కొత్త చేంజ్ వస్తుందని అనిపిస్తుంది. Yes, ఏదొస్తే శుభ మీకు సూచన. షేర్ చేస్తాను. తప్పకుండా. ఎస్. మైండ్ కి So- అలా అనిపిస్తుంది, కొత్తగా అవుతుందేమో అనేసి. ఎస్. ఎస్. స్వాతి గారు సూపర్ మ్యాన్. శైలజ గారు సూపర్ మ్యాన్. స్వీట్ మెమొరీస్. ఎస్. Life is always so beautiful, so sweet. So we have to make it much more beautiful and much more sweeter. Okay. So ఇప్పుడు చెప్పండి, ఎవరెవరు రెడీగా ఉన్నారు? 2025 ఒక మ్యాజికల్ లైఫ్ స్టైల్ తో ప్రారంభిద్దాం అన్న ఆలోచన ఎవరికి ఉంది? జస్ట్ టైప్ ఇట్ ఇన్ ద చాట్ బాక్స్.
యా స్వప్న ఐ స్టార్టెడ్. వసంత మీ మ్యామ్. రాజలక్ష్మి గారు ఎస్ మ్యామ్ నేను రెడీ. ఓకే వండర్ఫుల్. అండ్ ఆమని గారు ఐ. మమత గారు ఐ. వండర్ఫుల్. స్వాతి గారు ఐఎమ్ రెడీ. ఎస్ నైస్ నైస్ బ్యూటిఫుల్. ఎస్ సో మీ అందరికీ ఒక వండర్ఫుల్ న్యూ ఇయర్ గిఫ్ట్. ఓకే కావాలా మరి అందరికి? హూ వాంట్స్ గిఫ్ట్? యా ఆమె రెడీ రైజింగ్ హ్యాండ్. ఎస్ ఆశ్రిత గారు ఐ వాంట్ గిఫ్ట్. యా ఎవరెవరికి కావాలి గిఫ్ట్? గిఫ్ట్ అని టైప్ చేయండి. గిఫ్ట్ అని టైప్ చేయండి కామెంట్ లో. ఐ వాంట్ గిఫ్ట్, ఐ వాంట్ గిఫ్ట్, ఐ వాంట్ గిఫ్ట్ అని జస్ట్ గిఫ్ట్ అని టైప్ చేయండి. టైప్ చేసిన వాళ్ళకి ఇవ్వడం అవుతుంది ఆ గిఫ్ట్. యా స్వాతి గారు, ఆశ్లేష, వసంత, హేమలత వండర్ఫుల్. శైలజ గారు వండర్ఫుల్. ఎస్ నైస్ నైస్ నైస్. పద్మశ్రీ ఎస్. ఆమని గారు వండర్ఫుల్. ఎస్ యా రాజలక్ష్మి గారు నైస్. లక్ష్మి అమ్మ వండర్ఫుల్. ఏం గిఫ్ట్ కావాలి? మా అమ్మకి కావాలి మ్యామ్ రాజలక్ష్మి గారు. Okay. ఏం గిఫ్ట్ కావాలి చెప్పండి. మాట్లాడు నాకు గిఫ్ట్ gift కావాలి. నాకు గిఫ్ట్ కావాలమ్మా. అమ్మా మీకు కావాలా? ఓకే ష్యూర్. షేర్ ఇవ్వండి. చీరా? ఓకే ఓకే ఇద్దాం. ఎస్ ఎస్ ఓకే మ్యామ్ మీ మాటలే మాకు పెద్ద గిఫ్ట్ మ్యామ్. ఓకే అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. సో ఎవరెవరైతే ఇప్పుడు గిఫ్ట్ కావాలని అన్నారో మీ అందరికి కూడా ఖచ్చితంగా నేనైతే గిఫ్ట్ ఇస్తా. అండ్ స్వప్న డూ యూ హ్యావ్ అ పెన్ అండ్ పేపర్ విత్ యూ? స్వప్న స్ట్రక్ అయింది అనుకుంటా. స్వాతి గారు మీ దగ్గర ఉందా పెన్ పేపర్? ఎవరి దగ్గర ఉంది ఇప్పుడు ప్రెజెంట్? శైలజ గారి దగ్గర ఉంది, మమతా గారి దగ్గర ఉంది. ఎస్ రియల్ స్టూడెంట్స్ వీళ్ళే రెడీగా ఉంటారు పెన్ పేపర్ పట్టుకొని ఏది కావాలో టక్కన రాయడానికి. ఓకే సో మమతా గారు ఈ పేర్లన్నీ నోట్ చేయండి అమ్మా. చెప్పండి. మీ బుక్ లో నోట్ చేయండి, ఫోటో తీసి నాకు సెండ్ చేయండి. ఓకేనా? ఎవరెవరైతే గిఫ్ట్ కావాలని రాశారో వాళ్ళందరికి గిఫ్ట్ ఇద్దాం. చెప్పండి. స్వాతి సంతోష్ నెంబర్ 1. స్వాతి. యా నెంబర్ 2 ఆశ్లేష. నెంబర్ 3 వసంత. నంబర్ 2 మేడం. ఆశ్లేష. ఓకే అండ్ నెంబర్ 3 వసంత. వసంత. నంబర్ 4 హేమలత. హేమలత. నెక్స్ట్ 5 మీరే మమత. అండ్ నెంబర్ 6 శైలజ గారు. నెంబర్ 7 పద్మశ్రీ గారు. పద్మశ్రీ గారు. 8. దెన్ ఆమని. నెక్స్ట్ ప్రమిళ. దెన్ రాజలక్ష్మి గారు. రాజలక్ష్మి. నెక్స్ట్ లక్ష్మి అమ్మ. లక్ష్మి. దెన్ రాజలక్ష్మి గారు మదర్.
రాజలక్ష్మి మదర్ మంగమ్మ అని పెట్టింది మంగమ్మ bracket. అంట అమ్మ పేరు. ఆ, మంగమ్మ అని రాసి రాజలక్ష్మి మదర్ అని పెట్టండి, అలాగైతే మనకి ఐడియా ఉంటుంది. దెన్ శైలజ గారు. శైలజ రాసినారా ముందు పేరు? యా, అయిపోయింది, పేరు అయిపోయింది. ఎంతమంది అయ్యారమ్మా మొత్తం? 12 నెంబర్స్. 12 మెంబర్స్. ఓకే, సో ఈ 12 మెంబర్స్ కూడాను స్పెషల్ న్యూ ఇయర్ గిఫ్ట్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఈ 12 మెంబర్స్ మాకు గిఫ్ట్ కావాలన్నారు కదా, మీరు ఏ గిఫ్ట్ ఆశిస్తున్నారు నా దగ్గర నుండి టైప్ చేయండి ఒకసారి చూద్దాం. వాట్ యు వాంట్ ఫ్రమ్ మీ? టైప్ చేయండి కామెంట్ లో, ఏ గిఫ్ట్ కావాలి మీకు. మేక్ ఫాస్ట్. గిఫ్ట్ అంటే మీ ఉద్దేశంలో ఏంటి? ఏం కోరుకుంటున్నారు నా దగ్గర నుంచి మీరు? మీ ఇష్టం మ్యామ్. శైలజ గారు. హేమలత లైఫ్ లో చేంజింగ్ మ్యామ్. ఓకే. స్వాతి గారు మంచి సెషన్. ఓకే, నెక్స్ట్. వండర్ఫుల్. నెక్స్ట్. మిగతా వాళ్ళకి ఏం కావాలి? సింపుల్ గా టైప్ చేయండి. యూ కెన్ సెండ్ మీ సింగిల్ వర్డ్ ఆల్సో. ఎస్, లైఫ్ లో చేంజింగ్ ప్రమిళ. వండర్ఫుల్, నైస్. ఎస్, నెక్స్ట్. లక్ష్మి అమ్మ మంచి సెషన్. స్వప్న లైఫ్ లో చేంజింగ్. వండర్ఫుల్. యా, సో మాక్సిమం అందరికి ఏంటంటే లైఫ్ లో చేంజ్ కావాలి. మెంటర్షిప్ ఫర్ ఎవర్. ఆశ్లేష, యా ష్యూర్. వసంత మీ సర్టిఫికేట్ మ్యామ్ కంపల్సరీ. ష్యూర్. నెక్స్ట్. ఓకే, సో ఇక్కడ అందరికి మాక్సిమం కావాల్సింది ఏంటంటే మంచి సెషన్ కావాలి, లైఫ్ లో చేంజింగ్ కావాలి. ఓకే, అండ్ ఆశ్లేషకి ఫర్ ఎవర్ మెంటర్షిప్ కావాలి, వసంతకి సర్టిఫికేట్ కావాలి. ఓకే, సో డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచనలు, డిఫరెంట్ డిఫరెంట్ కోరికలు, అందరి కోరికల్ని కూడా మనం ఫుల్ఫిల్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు డిక్లేర్ వన్ థింగ్. ఇప్పుడు ఎవరైతే నాకు గిఫ్ట్ కావాలి అన్నారో ఈ 12 మెంబర్స్ కి 1-to-1 సెషన్ నేను చేస్తున్నా ఫ్రీగా. ఓకే, హాఫ్ అన్ అవర్. హ్యాపీ? మీకు ఏమనిపిస్తుందో మొత్తం అన్ని మాట్లాడొచ్చు, ఏం అడగాలో అడగచ్చు, ఇంకా ఏంటి పర్సనల్ గా షేర్ చేయాలో చెయ్యొచ్చు. ఎవ్వరు ఉండరు, మీరు నేనే ఉంటాం. డన్? ఓకే, ఎస్. సో ఈ 12 మెంబర్స్ కి 1-to-1 షెడ్యూల్ చేయడం జరుగుతుంది. మన గ్రూప్ లో కూడా నేను షేర్ చేస్తాను విత్ డేట్ అండ్ టైం. గాట్ ఇట్? హ్యాపీ ఆల్ ఆఫ్ యూ? ఇఫ్ yes, just show your 2 thumbs ups. Yes, happy, happy, happy. Wonderful. Yes, and thank you very much for these lovely hats of different colors. Yeah. I'm so happy ma'am, happy ma'am. Wow, super gift ma'am, full happy. Yes. ఇది ఒక గిఫ్ట్. ఓకే, నాకు గిఫ్ట్ కావాలి మామ్ అని అన్నారు కదా, సో గ్రాంటెడ్. ఓకే, ఇంకొక బ్యూటిఫుల్ గిఫ్ట్ అండ్ వండర్ఫుల్ గిఫ్ట్ ఏంటో చెప్పనా అందరికీ? యా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ గిఫ్ట్. యా, ప్లెజర్ ఇస్ మైన్. And thank you so much, ma'am. Full happy. Wow, I need your happiness. మీరు ఎప్పుడు ఇలా హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. ఓకే, యా. సో ఈ 1-to-1 ఈ 12 మెంబర్స్ తో పాటు ఇంకొకటి చెప్పనా? యు వాంట్ టు లిసన్? ఎస్, January 1st, 2025 నుండి 10 days ఛాలెంజ్ నేను స్టార్ట్ చేయబోతున్నా.
మ్యాజికల్ మైండ్ మాస్టరీ. ఓకే, 10 days ఛాలెంజ్, మ్యాజికల్ మైండ్ మాస్టరీ. సో మన జీవితంలో మనం పరిపూర్ణమైన జీవితం జీవించడానికి, ఒక అర్థాన్ని యాడ్ చేయడానికి ఏ 5 ఆస్పెక్ట్స్ అయితే అవసరమో, హెల్త్, రిలేషన్షిప్స్, కెరియర్, మనీ అండ్ స్పిరిచువాలిటీ, ఈ 5ంటికి సంబంధించి మనం ఏం చేస్తే మన జీవితాన్ని మనం అద్భుతంగా మలుచుకోవచ్చు అన్న విషయాలు మీకు ఈ 10 రోజుల్లో నేర్పించడం జరుగుతుంది. అండ్ నేను లాస్ట్ టైం చేసా మైండ్ యాక్సిలరేటర్ అనే 21 days ప్రోగ్రామ్. అందులో చాలా మంది అటెండ్ అయ్యి ఉన్నారు ఆల్రెడీ, లైక్ అవర్ లక్ష్మి అమ్మ, స్వాతి గారు, ప్రమీల, ఆశ్లేష, ఓకే, భారతి, హేమలత, వీళ్ళంతా కూడా లాస్ట్ టైం ప్రోగ్రామ్ లో ఉన్నారు. సో ఆ 21 days అన్నది వీళ్ళందరి లైఫ్ లో కూడాను అద్భుతమైన మార్పు తీసుకొని వచ్చింది. సో ఈ 10 days ఛాలెంజ్ లో మనం ఏం చేయబోతున్నాము అని అంటే, ఆ మైండ్ యాక్సిలరేటర్ లో ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని వాటికి మరికొన్ని న్యూ టెక్నిక్స్ అండ్ టూల్స్ యాడ్ చేసి కంప్లీట్ గా మ్యాజికల్ మైండ్ మాస్టరీ చేయబోతున్నాం. ఓకే, ఇప్పుడు చెప్పండి ఎవరు రెడీగా ఉన్నారు ఆ 10 days ఛాలెంజ్ లో పాల్గొనడానికి? హూ ఈజ్ రెడీ టు అటెండ్ దిస్ 10 days ఛాలెంజ్, మ్యాజికల్ మైండ్ మాస్టరీ? Okay, it is going to start from 1st January, and every day you will have session from 8 p.m. to 9 p.m. except Sunday. Okay, Sunday కాకుండా మిగతా రోజులు January 1st నుండి 11 వరకు కంటిన్యూ అవుతుంది 10 days. ఓకేనా? So who is ready for this 10 days challenge? Pramila, ready ma'am. Ashlesha, I. Lakshmi Amma, I am ready. And Amani, yes. Very good. Okay. Hamalata, I am ready ma'am. Vasanta, I ma'am. Nice. Wonderful, wonderful. Yes. Okay. Remember one thing everyone. Life is a challenge and we have to face a lot of challenges in our life. That is true. Okay. జీవితమే మనకు ఒక ఛాలెంజ్ కదా. అలాగే జీవితంలో ప్రతి అడుగులో కూడాను మనం చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయవలసి వస్తూనే ఉంటది. అయితే ఛాలెంజెస్ ని మనం ప్రాబ్లమ్స్ లా చూసుకొని అమ్మో ఎంత బరువు నేను మొయ్యాలా అనుకొని బాధపడుకొని ఉంటే జీవితం అంతా కూడాను నెగిటివ్ గా అనిపిస్తుంది, ప్రాబ్లమేటిక్ గా అనిపిస్తుంది, ఎందుకు రా బాబు బతుకుతున్నాను అనిపిస్తుంది. ఓకే, అదే ఛాలెంజెస్ ని ఆపర్చునిటీస్ గా మార్చుకొని ఎస్ నేను స్ట్రాంగ్ అవ్వడానికి ఆ భగవంతుడు నాకు ఇది కల్పించాడు అనుకొని వాటి నుండి నేర్చుకున్న ముఖ్యమైన అంశాలని యాడ్ చేసుకుంటూ లైఫ్ ని కానీ పాజిటివ్ గా బ్యూటిఫుల్ గార్డెన్ గా తయారు చేసుకుంటే ఆ అందమైన బటర్ఫ్లైస్ అన్ని మన లైఫ్ లోకి వచ్చి వాళ్తాయి. ఓకే, యాక్చువల్లీ ఐ లవ్ లైఫ్, ఎవ్రీబడీస్ లైఫ్. ఓకే, ప్రతి ఒక్కరు కూడాను ఆనందంగా ఉండాలి, ఎప్పుడు ఆరోగ్యంగా అద్భుతంగా నవ్వుతూ తొల్లుతూ ఉండాలి ప్రతి క్షణం. ఏదో ఒక ఫంక్షన్ అటెండ్ అయ్యామో, లేకపోతే ఒక బ్యూటిఫుల్ న్యూస్ విన్నామో, గుడ్ న్యూస్ విన్నామో ఏ అనుకొని గొప్ప అయిపోవడం, లేకపోతే ఏదో ఒకటి ఎవరో ఏదో అన్నారు ఏదో అయ్యింది లైఫ్ లో అనేసరికి అయిపోయింది నా జీవితం అనుకోవడం కాదు. ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా, ఎక్కడ ఉన్నా, ఎవరితో ఉన్నా, మన చుట్టుపక్కల ఎటువంటి వాతావరణం ఉన్నా కూడా మనం ఎప్పుడు కూడా తామరాకు మీద నీటి బొట్టులా ఉండడానికి ప్రయత్నించాలి. సో ఎవరు ప్రయత్నిద్దాం అనుకుంటున్నారు? ఎస్, అన్ని విషయాల్లో నేను స్ట్రాంగ్ గా తయారవుతా. ఓకే, జీవితంలో నాకు వస్తున్న ప్రతి ఛాలెంజ్ ని కూడా నేను సాదరంగా ఆహ్వానిస్తా. ఆ ఛాలెంజెస్ అన్ని ఆ యూనివర్స్ ఆ భగవంతుడు నాకు అందిస్తున్న అద్భుతమైన వరాలు నన్ను నేను ఉన్నతంగా మార్చుకోవడానికి అని ముందు మన సబ్ కాన్షియస్ మైండ్ ని మనం రీప్రోగ్రామ్ చేసి అద్భుతంగా మన జీవితాన్ని మనం ప్రారంభించడానికి January 1st, 2025 ఈజ్ రెడీ.
Okay. And in this particular occasion, I would like to thank my first group mentees. ఇక్కడ వాళ్ళల్లో ప్రమిళ ఉంది, హేమలత ఉంది. ఓకే, అంటే నేను స్నేహ సెషన్స్ ప్రారంభించే స్టార్టింగ్ లో ఫస్ట్ గ్రూప్ లోనే వాళ్ళు జాయిన్ అయ్యారు. ఫస్ట్ 3 days సెషన్ ఓవర్కమ్ యువర్ మైండ్ సెట్, ఓవర్కమ్ యువర్ లిమిటేషన్స్ అని, అలాగే 21 days సెషన్స్ చేసా మైండ్ యాక్సలరేటర్ అని. సో వాళ్ళిద్దరు కూడా అందులో అటెండ్ అయ్యారు అప్పుడు. సో ఒకసారి విందాం వాళ్ళ ఎక్స్పీరియన్స్. ఆల్రెడీ 1.5 year అయిపోయిందా, 2 years దగ్గర అవుతుందా? సో ఒకసారి విందాం ఏంటి, ఎలా ఉంది వాళ్ళకి ఎక్స్పీరియన్స్, ఆ సెషన్స్ అటెండ్ అవడం వల్ల వాళ్ళ లైఫ్ ఎలా ఉంది, ఇప్పుడు ఏమనిపిస్తుందో ఒకసారి విందాం. ఎవరు షేర్ చేస్తారు ఫస్ట్? ప్రమిళనా, హేమనా? ప్రమిళ. ఓకే, క్యారీ ఆన్. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ మ్యామ్. యా, హలో. ఏంటంటే నేను ఫస్ట్ స్టార్టింగ్ లో నాకు అసలు ఏం తెలియదు. ప్రతి విషయానికి రియాక్ట్ అంటే భయపడిపోవడం, ఏదైనా ఏ సమస్య వచ్చినా ఏదైనా సరే వెంటనే మైండ్ అంటే ఆబ్సెంట్ లాగా అయిపోతుండేది అనమాట. ఎస్. ఈ క్లాసులు విన్నప్పటి నుంచి నాలో మార్పు చాలా వచ్చింది. ఇంకా వింటుంటే ఇంకా వినాలి వినాలి అనిపిస్తూనే ఉంటది. అన్నీ నేర్చుకోవాలి, ప్రతిదీ నేర్చుకోవాలి, చాలా ఉంది నేర్చుకోవాల్సింది అనేసి అప్పుడే తెలిసింది. అంతవరకు నాకేం తెలీదు. ప్రతి అంటే బాధ వస్తే బాధపడిపోవడం, చిన్న సంతోషమైనా సంతోషపడిపోవడం ఇలా ఉండేది. ఆ తర్వాత తర్వాత అలా క్లాసులు వింటుంటే అనిపించింది అనమాట, అంటే ఇది కాదు, కరెక్ట్ కాదు అనేసి మేడం చెప్పిన క్లాసులు అన్ని విని నేర్చుకున్నాను. ఇంకా నాలోని కూడా చాలా ధైర్యం వచ్చింది. అండ్ నేను ఇంకా టైం మేనేజ్మెంట్ కూడా నాకు తెలిసింది. హెల్త్ గురించి కూడా ఎలా ఉండాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అని ప్రతిదీ ఈ ఛాలెంజెస్ అన్ని చేయడం వల్ల నాకు బాగా అర్థమైంది. మేడం చెప్పిన ప్రతిదీ ఫాలో అవుతున్నాం. ఇంకోటి ఏంటంటే స్పిరిచువాలిటీ గురించి కూడా, అంటే కొంచెం దేవుడు అంటే దేవుడు చాలా నమ్మేదాన్ని. అలా కాదు, మనం సహాయపడే గుణం కూడా మనలో ఉండాలి అనేసి ఇవన్నీ చెప్పారు. మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్ గా మనం ఏ పని చేసినా అందులో దేవుడు ఉంటాడు అని చెప్పారు. అది కూడా ఇంకా హార్ట్ కి టచ్ అయింది. ఎప్పుడు ఉంటది మనసులో, మనం చేసే పనిలో ప్రతి పనిలో దేవుడు ఉంటారు అనేసి. ఇంకోటి మనం మాట్లాడే మాటలు కూడా ఆడుతుండేటప్పుడు ఏం చేస్తున్నాము ఏంటి అనేది కూడా మనకి తెలియజేశారు మేడం. ధర్మబద్ధంగా ఎలా ఉండాలి, ప్రతిదీ దానివల్ల మనం ఎలా ఉంటాం, మన లైఫ్ ఎలా ఉంటది, మనం చేసే దాన్ని బట్టే ఉంటుందని చెప్పారు. చాలా సంతోషం అనిపిస్తుంది. ఎలా అంటే చాలా చేంజింగ్ ఉంది అప్పటికి ఇప్పటికి. అదంతా దీనికి అంతటి కారణం మేడమే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. లవ్ యూ ఫర్ ఎవర్. ఐ లవ్ యూ టు డియర్. అండ్ సో అప్పటి నుండి ఇప్పటి వరకు రకరకాల సెషన్స్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఐ హోప్ ప్రతి విషయాలు కూడాను నీ లైఫ్ లో ఎంతో వాల్యూ యాడ్ చేసుకోవడానికి ఉపయోగపడ్డాయి అని అనుకుంటున్నా. అండ్ అండ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ యు ఆర్ మై సిస్టర్. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్. ఐ లవ్ యూ సో మచ్. ఎస్. సో ఎస్ అంటే మా అక్కే కదా ఏం చెప్తుందిలే అని కాకుండా, ఎస్ నేను నేర్చుకోవాలి యాజ్ ఎ మెంటీ అండ్ ఫాలో అవ్వాలి. నా మెంటర్ చెప్పింది నేను తూచా తప్పకుండా పాటిస్తాను అన్న భావం రావడం, దట్స్ రియల్లీ గ్రేట్, వండర్ఫుల్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, యా. నేను ఎప్పుడు క్లాసులో వింటున్నా మా అక్క అని అనుకోలే. Yes. ఏంటంటే మా గురువు, నా గురువు చెప్పింది నేను ఫాలో అవ్వాలి, నాకు చేతనైనంత వరకు నేను చేస్తాను, నేర్చుకుంటాను అనే భావన నాలో ఎప్పుడు ఉంటది. Yes.
థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వండర్ఫుల్ వండర్ఫుల్. ఎస్, అప్కమింగ్ లైఫ్ అంతా కూడాను ఎంతో బ్యూటిఫుల్ గా, చాలా మీనింగ్ఫుల్ గా అండ్ సక్సెస్ఫుల్ గా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్ ఫర్ సచ్ అ బ్యూటిఫుల్ లైఫ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్, ప్రమిళ. లవ్ యూ Yeah. మ్యామ్. థ్యాంక్ యూ. Love you too. Love you too. Yeah. Then Hema, Yes, ma'am. Good evening, ma'am. Good evening, everyone. just a minute. Thank you, madam. ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. Yeah. ఫస్ట్ క్లాస్ లో జాయిన్ అయ్యేటప్పుడు భయం అనిపించింది. ఇలాగా వీడియో ఆన్ చేయాలన్నా భయం అనిపించేది. కానీ Yes. ఆన్ చేసిన తర్వాత ఫ్యూ డేస్ తర్వాత మాట్లాడడానికి కూడా కొంచెం ధైర్యం వచ్చి, నేను ఫస్ట్ లో ఏం మాట్లాడలే, కొన్ని వినాక మాట్లాడాను. కొన్ని ఎక్స్పీరియన్స్ అయ్యాక వినాక క్లాస్ లో నేను మాట్లాడడం స్టార్ట్ చేశాను. 5 Yeah. ప్రిన్సిప్ గురించి నేర్చుకున్నప్పుడు హెల్త్, రిలేషన్షిప్స్, కెరియర్, మనీ, స్పిరిచువాలిటీ, వీటి గురించి అంత బ్రీఫ్ గా తెలియదు. ఇవి మెయిన్ ఆస్పెక్ట్ అని కూడా నాకు తెలియదు. క్లాస్ లో జాయిన్ అయ్యాక, అటెండ్ అయ్యాక తెలిసింది. వీటిలో కూడా హెల్త్ మెయిన్, హెల్త్ తర్వాత రిలేషన్షిప్స్, కెరియర్, మనీ, స్పిరిచువాలిటీ ఏవేవి అంతంతలో ఉండాలని కూడా నాకు తెలియదు. ఈ క్లాస్ లో జాయిన్ అయ్యాక హెల్త్ గురించి అయినా, రిలేషన్షిప్స్ గురించి అయినా, కెరియర్ అయినా, మనీ అయినా, స్పిరిచువాలిటీ అయినా, నేను స్పిరిచువాలిటీ గురించి 1 and 1 సెక్షన్ కూడా తీసుకున్నాను. ఇది స్పిరిచువాలిటీ అనేది నా మైండ్ లో ఏంటంటే ఒక దేవుని గురించే. స్పిరిచువాలిటీ లైఫ్ అంటే దేవుడిదే, ఇంకెవరము ఆ లైఫ్ లో జీవించలేమనే థాట్ లో ఉండేదాన్ని. తర్వాత 1 and 1 సెక్షన్ తీసుకున్నాను నేను స్పిరిచువాలిటీ గురించి. అప్పుడు కొంచెం తెలిసింది. అంత బ్రీఫ్ గా ఇంకా తెలీదు. Yes. దీంట్లో మెయిన్ ఏంటంటే నాకు అర్థమైంది, కంటిన్యూ చేయాలి, కమిట్మెంట్ ఉండాలి, కంటిన్యూ చేస్తేనే లైఫ్ లో చేంజ్ అనేది వస్తుంది అనేది ఈ క్లాస్ లో అర్థమైంది. Yes. ఎందుకంటే దే స్ట్రేంజ్ సీక్రెట్ ఇన్ ది వరల్డ్, అతను స్పీచ్ వినాక నాది ఫస్ట్ లో నా లైఫ్ ఎలాగుండేదంటే, నాకు ఇలాగా చెప్పేవాళ్ళు లేరు. Yes. 10th తర్వాత ఏం జాయిన్ అవ్వాలి, ఏం చేస్తే లైఫ్ లో సెటిల్ అవుతాం, ఎలా ఉంటాం అని చెప్పేవాళ్ళు లేక స్టడీస్ పరంగా నేను చాలా సఫర్ అయ్యాను ఒకప్పుడు. ఈ క్లాసులు వినాక ఏమర్థమైందంటే, చిన్న బాధ అనిపించింది. అప్పుడు నాకు చెప్పేవాళ్ళు లేరు, నేను బాధపడ్డాను. ఇప్పుడు చెప్పేవాళ్ళు ఉన్నారు, హ్యాపీ అనిపించింది. Yes. ది Wonderful. సీక్రెట్ ఇన్ ది వరల్డ్ ఎవరైతే వినలేదో వింటే మంచిది అనుకుంటున్నాను. ఇప్పుడు తప్పకుండా. కూడా చాలా అది బాగా ఎప్పటికీ కూడా. ఆ, అతను చెప్పే దీంట్లో చాలా ఇది ఉంది, నేను తెలుసుకోవాలి. అది Yes. వాటర్ థెరపీ ఒకటి చాలా నేర్చుకున్నాను మేడం. నేనైతే నాకు ఫస్ట్ భయం ఉండేది, ఇలా మాట్లాడుతున్నానంటే కారణం ఈ క్లాసుల వల్లే. నేను Yes. ఇంతకు ముందు ఎవరితో కూడా మాట్లాడేదాన్ని కాదు అంతగా, కానీ భయం, మాట్లాడాలంటే భయం. వాళ్ళు ఏమంటారని భయం కాదు, నేను మాట్లాడే విధానంలో ఏమైనా రాంగ్ ఉంటదేమో అనే భయం. క్లాసులు Yes. వినాక ఆ భయం పోయింది. మాట్లాడడానికి నేనే ట్రై చేస్తాను ఫస్ట్. అవును. మెయిన్ ఏంటంటే ఎవరి మీద వాళ్ళకి నమ్మకం ఉండదమ్మా ఎక్కువగా. దానివల్ల ఏంటంటే మనం ఏం మాట్లాడతామో, ఏమనుకుంటారో అవతల అన్న ఒక ఫీలింగ్ వస్తుంటది. ఓకే, కానీ వన్స్ మనకి ఎప్పుడైతే చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి, మన వాల్యూ యాడ్ చేసుకుంటూ ఉంటాం లైఫ్ లో, ఆటోమేటిక్ గా కాన్ఫిడెన్స్ అన్నది పెరుగుతుంది. సో అప్పుడు ఏంటంటే మన భావాలు వ్యక్తపరచడానికి కూడా మనం ప్రయత్నిస్తాం అన్నమాట. యా, అండ్ ఫస్ట్ లో రియల్లీ మనం హార్ట్ టచింగ్ గురించి తెలిసినప్పుడు కూడా మీరు ఏం చెప్తున్నారని నేను వినలే. ఫస్ట్ నా ఫ్యూచర్ ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుంది అనేది నా మైండ్ లో తిరుగుతుంది, కానీ అది తిరగట్లే. లైఫ్ లో ఎంత చేంజ్ వచ్చింది నాలో, ఇంకా ఎంత చేంజ్ రావాలి అదే తిరుగుతుంది. కానీ మీరు చెప్పేవి కూడా నేను సరిగ్గా ఇచ్చేయలేదు. ఎస్, అదే అంటే ఇందులో నేను ఏం నేర్చుకున్నాను 2024 లో, నాలో ఏమేమి ఉన్నాయి, ఏమేమి నెగిటివ్స్ ఎన్ని ఇచ్చేసాను, పాజిటివ్స్ ఎన్ని యాడ్ చేసుకున్నాను, అదే మైండ్ లో తిరుగుతుంది. కానీ వింటున్నాను మీరు చెప్పింది అయితే, కానీ నా మైండ్ లో అదే తిరుగుతుంది. ఎస్, అది అవసరం. ఎవరిని వాళ్ళు చెక్ చేసుకోవడం చాలా అవసరం. ఎవరైతే ఎవరిని వాళ్ళు చెక్ చేసుకుంటారో ఖచ్చితంగా వాళ్ళలో చేయవలసిన మార్పులు చేయడానికి సిద్ధమవుతారు. ఎప్పుడు కూడా ఎవరి జీవితాన్ని ఎవరో మార్చేయరు, ఎవరి జీవితాన్ని వాళ్ళే మార్చుకోవాలి. ఓకే, యాజ్ ఏ మెంటర్ గా ఐ విల్ హెల్ప్ యూ, ఐ విల్ గైడ్ యూ, బట్ యూ హ్యావ్ టు డూ నా.
ఎస్ ఇప్పుడు మీ లైఫ్ లో ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందో అది కేవలం మీరు చేసుకోవడం వల్లనే వచ్చింది. నేను జస్ట్ మీకు గైడ్ చేశాను అంతే కదా. సో అది అది అదే దొరకడం కూడా చాలా కష్టం. గైడెన్స్ దొరకడం మా అదృష్టం. ఎస్. సో అదే మాట మెయిన్. అండ్ మీ అందరికీ తెలియజేస్తున్నామా, హేమ ఎవరో కాదు, నా చిన్న మరదలు. ఓకే. అండ్ మై ఫస్ట్ మెంటీ, ఐ మీన్ ఫస్ట్ గ్రూప్ లో సెషన్ అటెండ్ అయిన మెంటీ కూడా. సో ఎందుకు మీకు చెప్తున్నాను ప్రమిళ అండ్ హేమ నా చెల్లి, నా మరదలు అని అంటే, నార్మల్ గా రిలేషన్ అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడాను చుట్టాలు, సొంతోళ్ళు అన్న ఇది ఉంటది. బట్ ఇటువంటి విషయాలకు వచ్చినప్పటికీ ఏముంటదంటే మైండ్ లో, మా అక్కే కదా, కొత్తగా ఏం చెప్తుంది, లేదా మా వదినే కదా, మాకేం నేర్పిస్తారు అన్నది ఉంటది. బట్ వీళ్ళిద్దరు అలాగ అనుకోలేదు. నా ఫస్ట్ గ్రూప్ లోనే వీళ్ళు జాయిన్ అయ్యారు. వీళ్ళతో పాటు గీత కూడా జాయిన్ అయింది అప్పుడు. ఓకే. తను కూడా నా మరదలు. సో వీళ్ళ మైండ్ లో ఏంటంటే, ఓకే వరుసకి మాకు అక్క లేదా వదిన, బట్ మా గురువు తను. ఎస్ మ్యామ్. తను ఏమైతే చెప్తుందో మా మంచి కోసం చెప్తుంది, మేము అన్ని కూడాను పాటిస్తామని ముందుకు రావడం నిజంగా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఓకే. సో నా ఫస్ట్ మెంటీస్ నా ఫ్యామిలీ మెంబర్స్. ఓకే. వీళ్ళతో పాటు మిగతా వాళ్ళు కూడా ఉండేవారు. సో ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా వండర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే వచ్చింది. అందులోని ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి కళ్యాణి. ఓకే. ఎస్ తను మ్యామ్. హ్యామ్ ఫ్రెండ్. సో అప్పుడు సెషన్ అటెండ్ అయ్యి విత్ ఇన్ 5 days లోనే అమ్మాయికి జాబ్ రావడం కూడా జరిగింది. ఎస్ మ్యామ్. యా, అంతవరకు 2 years నుండి ప్రయత్నించినా కూడాను జాబ్ దొరక్క ఇంకా మరి లాభం లేదు అని తను, అంటే ఇంకా మరి దొరకదని కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. అప్పటికే ఒక రకమైన ఇన్ఫీరియారిటీ, ఒక రకమైన బాధ, నా వల్ల కాదు అన్న ఫీలింగ్. అటువంటి పరిస్థితిలో తను జాయిన్ అయింది. ఫస్ట్ 3 days అటెండ్ అయిన తర్వాత కొంచెం తన కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది. ఆ తర్వాత 21 days స్టార్ట్ అయ్యి విత్ ఇన్ 2-3 days లోనే తను జాబ్ జాయిన్ అయిపోయింది. ఇంటర్వ్యూలో పాస్ అయ్యి. దట్ వాజ్ వండర్ఫుల్, ఐ మీన్ అచీవ్మెంట్ ఎస్ మన మ్యామ్. స్నేహ జర్నీలో. ఓకే. సో అలానే ప్రమిళ కూడాను స్టడీస్ ముందు డిస్కంటిన్యూ చేసి ఇప్పుడు తర్వాత మళ్ళీ తను స్టార్ట్ చేసి ఆల్రెడీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయి సెకండ్ ఇయర్ ఇప్పుడు చేస్తుంది. అలాగే హేమలత తను చిన్న బాబుని చూసుకుంటూ ఇంట్లో అన్ని చూసుకుంటూ కూడాను తన తాలూకా ఫ్యాషన్ ఏదైతే ఉందో తను డెవలప్ చేయడానికి కూడా తను ట్రై చేస్తుంది. అలాగే Yes. గీతాంజలి తను ఐ మీన్ యాజ్ ఏ కోచ్ గా, ఓకే, న్యూట్రిషనిస్ట్ గా కోర్స్ చేసి సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ గా తను ఇప్పుడు తన వర్క్ కూడా చేసుకుంటుంది ఫ్రమ్ హోమ్. అంటే బయటకి ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు, ఇంటి దగ్గరే ఉంటూ పిల్లల్ని, భర్తని అన్నింటినీ చూసుకుంటూ ఇంటి పనులు చూసుకుంటూ మిగతా టైంలో తన ప్రొఫెషన్ ని కూడా తను ఇప్పుడు కొనసాగిస్తుంది. రియల్లీ వీళ్ళందరిని చూస్తుంటే నాకు చాలా హ్యాపీ ఫీల్ అనిపిస్తూ ఉంటది ఎప్పుడు. ఓకే. అండ్ యా, థ్యాంక్ యూ వెరీ Thank you. మచ్ హేమ Thank you so much. ఫర్ Love sharing you. your views. యా, ఐ లవ్ యూ టు డియర్. థ్యాంక్ యూ మ్యామ్. యా. సో ఇదమ్మా, అంటే ఎవరైతే కన్సిస్టెన్సీతో నేను ఉన్న స్థితి నుండి ఉన్నతంగా మారాలి అని ఖచ్చితంగా నిర్ణయించుకొని ముందుకు అడుగులు వేస్తూ ఉంటారో అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ అన్నదైతే జీవితంలో వస్తుంది. ఓకే. సో ఈ 2024లో మీరు ఏవేవైతే సాధించారో వాటన్నింటికి సంబంధించి ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకోండి అండ్ ఫీల్ వెరీ ప్రౌడ్ ఫర్ దాట్. అండ్ నేను కూడా మీ అందరికీ కూడా కంగ్రాట్స్ చెప్తున్నా, మీరు ఏదైతే ఎంతవరకు సాధించారో 2024లో. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అచీవ్మెంట్స్ ఇన్ 2025. ఓకే. ప్రతి ఒక్కరు కూడాను మీ మీ రంగాల్లో అద్భుతమైన సక్సెస్ ని సాధించాలని, ఈ 2025 సంవత్సరం అన్నది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అద్భుతమైన మెమరీగా మిగిలిపోవాలి. ఓకే. ద బెస్ట్ ఇయర్ ఇన్ లైఫ్ గా ఉండాలి. దానికి అవసరమైనవన్నీ కూడాను ఎవరికి ఏ విధంగా అవసరమో మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి అవన్నీ కూడా ప్లాన్ చేసుకోండి. ఇఫ్ యూ వాంట్ ఎనీ హెల్ప్ ఆర్ ఇఫ్ యూ వాంట్ మై మెంటర్షిప్ యూ కెన్ రీచ్ మీ ఆల్సో. ఓకే. అండ్ యా, January 1st నుంచి స్టార్ట్ అవబోతుంది మనకి మ్యాజికల్ మైండ్ మాస్టరీ.
సో ఈ 10 days ఛాలెంజ్ లో పాల్గొనాలి అని ఎవరెవరైతే అనుకుంటున్నారో యూ క్యాన్ మెసేజ్ మీ పర్సనలీ. ఓకే, సో ఇప్పుడు ఏమైనా క్వశ్చన్స్ డౌట్స్ ఉన్నాయా మీకు? ఏమైనా అడగవలసిన ఉన్నాయా? ఇక్కడ లక్ష్మి అమ్మ, ఆశ్లేష అండ్ స్వాతి గారు ఉన్నారు. 6 months జర్నీ కంప్లీట్ చేస్తున్నారు ఆల్రెడీ. ఓకే, సో జస్ట్ ఒక్కొక్క సెంటెన్స్ విందాం వాళ్ళ దగ్గర నుంచి. ఏమనిపించింది 6 months? యా, లక్ష్మి అమ్మ, ఆశ్లేష అండ్ స్వాతి గారు, జస్ట్ a single sentence. What is your experience in these 6 months? మ్యామ్ చెప్పండి అమ్మా. సింగిల్ సెంటెన్స్ చెప్తున్నా మ్యామ్. చాలా 50 హ్యాపీ ఫేస్ తో యాంజైటింగ్ గా చెప్తారు లక్ష్మి అమ్మ. చెప్పండి అమ్మా. 50 years ఎస్, బతికాం. ఈ 6 months నుంచి జీవిస్తున్నాం. ఎస్, వండర్ఫుల్. 50 years జస్ట్ బ్రతికాం, 6 Yes. months నుండి జీవిస్తున్నాం. ఓకే, ఎస్ అమ్మా, ఖచ్చితంగా. నేను కూడా చాలా ఎక్స్పీరియన్స్ చేశాను 6 months. ఓకే, యా, మ్యామ్ చెప్పండి. ఇంతకు ముందు మనం ఏదైనా చిన్న చిన్న సమస్యలు, ఇల్లు అన్న తర్వాత ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇల్లే కాదు, హౌస్ కాదు, బట్ మనం చేసే ప్రొఫెషన్ స్కూల్లోనైనా ఏవైతే వస్తూ ఉంటాయి. వాటి గురించి గుంజుకునే వాళ్ళం, నరాలు తెగిపోయేలాగా. ఇప్పుడైతే వదిలేయటమే. ఇంకా అది ఎలా జరగాలంటే అలా. అది నేర్చుకున్నాం మ్యామ్. ఎస్, ఐఎమ్ సో హ్యాపీ. వెరీ గుడ్, వండర్ఫుల్, వెరీ గుడ్ అమ్మ. ఓకే మ్యామ్. Congratulations once again. Congratulations. Yeah, and all the best for your upcoming achievements. Yeah. Ashlesha, what is your experience in these 6 months? మ్యామ్, లక్ష్మి అమ్మగారు అన్నట్టు జీవిస్తున్నాము, రియాలిటీలో జీవిస్తున్నాం. ఒకప్పుడు కొంత ఇమాజినేషన్ లో బ్రతికేదాన్ని కొన్ని విషయాలలో. వాటి Yes. నుంచి బయటకు వచ్చాయి 6 months లో. ప్రతిరోజు ప్రతి క్షణం నాకు నచ్చినట్టు జీవించినాను. ఆ ఇంకా అద్భుతంగా జీవిస్తానన్న కాన్ఫిడెన్స్ అయితే ఇంప్రూవ్ అయింది. అన్ని Yes. విషయాలలో బ్యాలెన్స్డ్ గా, ఫుల్ఫిల్ గా ఉన్నాను. Yes. అండ్ ప్రతిదీ యాక్షన్ టేకింగ్ లో పెడితే గానీ మనకి రిజల్ట్ అనేది మనం చూడగలము. కొన్ని చిన్న చిన్నవి మనం చేయలేము అన్నవి కూడా రానివ్వకుండా మైండ్ కి ప్రతిదీ యాక్షన్ లో పెట్టాలి అన్నదైతే బాగా నేర్చుకున్నాను మ్యామ్. Yes. 100%. Very good. Wonderful, Amma. I also experienced that change and transformation in you every day and every month. Okay. Really, I'm feeling very happy, Ashlesha, Thank you. for what you are living at present. Okay. And congratulations once again for completing your 6 months journey successfully. And all the Thank best you. for your upcoming attempts. ఈ Yes. రోజు ఎందుకో ఒక గోల్ మళ్ళీ తీసుకోవాలనిపిస్తుంది మ్యామ్. ఎందుకో ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా Yes, yes, yes. Wonderful. లైఫ్ లో ఇంకెప్పుడు డిప్రెషన్ వెళ్ళను మ్యామ్. కొంత వెళ్ళినాను That's ఆ good. ఇమాజినేషన్ వల్ల. Yes. ఇంకెప్పటికి వెళ్ళనివ్వరు మీరు కూడా. Yes. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ Okay. సిస్టర్స్. Congratulations, my dear sister. కంగ్రాచులేషన్స్ Yes. సిస్టర్. Wonderful, Amma. Wonderful. So, అందుకు చూసారమ్మా? ఇక్కడ ఉన్న వాళ్ళందరి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ కూడా నాకు చాలా సపోర్ట్ అయినాయి మ్యామ్. మీరు ఇచ్చిన గైడెన్స్ తో పాటు ఇక్కడ Yes. చాలా మంది సీనియర్స్ ఉన్నారు. వాళ్ళ Hmm. లైఫ్ లో ప్రాక్టికల్ గా వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతూ వాళ్ళు ఈ ఏజ్ వరకు కూడా అవన్నీ ఇంకా ఫేస్ చేస్తున్నారు. సో అది కూడా నాకు చాలా సపోర్ట్ అయింది. మళ్ళీ ఆ Yes. ఏజ్ వచ్చే వరకు కూడా ఎలాంటి ఛాలెంజెస్ వస్తే ఎట్లా ఫేస్ చేయాలో కూడా తెలుస్తుంది. Yes. సో వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. Yes, yes, yes. Wonderful, wonderful. Very good. So, ఇదే అన్నమాట బెనిఫిట్ ఆఫ్
కమ్యూనిటీ. ఓకే, మనం ఒక్కరమే ఉంటే కేవలం ఒక విధంగానే ఆలోచిస్తాం. ఎప్పుడైతే ఇక్కడ అందరం కలిపి రకరకాల విషయాలు మాట్లాడుకుంటున్నాం, షేర్ చేస్తున్నాం, డౌట్స్ క్లారిఫై చేసుకుంటున్నాం, ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే మనలోని తెలియని ఒక రకమైన గ్రోత్ అన్నది అవుతూ వస్తుంది. ఓకే, అది మనం ఇలా అయింది అలా అవ్వాలని కూడా అనుకొని కొన్ని ఆటోమేటిక్గా మనలో డెవలప్ అవుతూ ఉన్నాయి అవి. దట్ ఈస్ ద వండర్ఫుల్ బెనిఫిట్ ఆఫ్ కమ్యూనిటీ. అందుకే 2025లో నేను కంప్లీట్గా ఫోకస్ చేస్తున్నా మన 3 లెవెల్ లెర్నింగ్ బ్లూ ప్రింట్ పై. ఓకే, 3 డిఫరెంట్ కమ్యూనిటీస్ని మనం ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాం. సిల్వర్ లెవెల్ లెర్నింగ్, గోల్డ్ లెవెల్ లెర్నింగ్ అండ్ డైమండ్ లెవెల్ లెర్నింగ్. అంటే ఎవరి తాలూకా నీడ్ బట్టి వాళ్ళు ఆ కమ్యూనిటీలో మెంబర్గా ఉండొచ్చు అండ్ మీ లైఫ్ని మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఓకేనా? యా, ఎనీ మోర్ క్వశ్చన్స్ ఆర్ డౌట్స్? మాట్లాడొచ్చా మేడం? తప్పకుండా అమ్మా, మాట్లాడండి. మేడం మా మదర్ చనిపోయాక నా ఫ్రెండ్స్ అందరూ నాకు దూరం అయ్యారు మేడం. అంటే నేను ఎక్కడ కాల్ చేస్తే వాళ్ళ టైం ఎక్కడ ఇదవుతుంది అని. బట్ నేను వాళ్ళతో మేబీ 10 years 13 years వరకు నేను ఉన్నాను. ఏదైనా వస్తే నాతో చెప్పడం అలా చేసేటోళ్ళు. బట్ నాతో మాట్లాడడానికి అంత టైం పెట్టలేదు వాళ్ళు. సో నాకు అలా అలా నాకు అసలు ఎలా నేను బయటపడాలి, ఇదేంటి నాకు ఇలా అవుతుంది అని నేను ఒంటరిగా ఉండేదాన్ని మేడం. అప్పుడు ఏమో మీరు పరిచయం అయ్యారు. సో నేను ఏ సెషన్ అటెండ్ అవ్వలేదు, కానీ అసలు ఎలా రిమూవ్ చేసుకోవచ్చు అనేది నాకు మీరు నేర్పించారు మేడం. అదొకటి నేను చాలా స్ట్రాంగ్ అయ్యాను. ఇప్పుడు అడుగుతున్నారు మళ్ళీ ఫోన్ చేసి, అమ్మ గుర్తుకు రావట్లేదా అనేసి అంటే వస్తున్నారు. బట్ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ కాల్ చేస్తున్నారు. సో నాకు ఎందుకు ఇంకా మాట్లాడడం, సరే మాట్లాడాలి, బట్ వీళ్ళు ఎందుకు ఇలా చేశారన్న కోపం కూడా నాకు లేదు మేడం. అది మంచిది. చాలా నేను చాలా ఉన్నాను, ఇంకా స్ట్రాంగ్ అవుతాను మేడం. ఇప్పుడు అంత ఎడవట్లేదు, హ్యాపీగా ఉన్నాను. బికాస్ నేను చాలా లిమిటేషన్స్ అన్ని ఓవర్కమ్ చేశాను మేడం. చాలా అంటే చాలా, అది మీరు కూడా చెప్పారు నాకు మొన్ననే. ఇంకా నేను చాలా స్ట్రాంగ్ అవ్వాలి, కొంచెం ఉంది, అది అవుతాను. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ నాతో మాట్లాడడానికి, టైం స్పెండ్ చేయడానికి వస్తున్నారు. బట్ నాకు అది అనిపిస్తుంది, కానీ అలా చేయకూడదు అని మీరు అంటారు కదా మేడం. అంటే ప్రియారిటీ ఇవ్వాలి, వాళ్ళ దూరం పెట్టొద్దు అని. సో నేను అలా చేయట్లేదు, కానీ వాళ్ళు ఏంటనేది నేను త్రూ మీ ద్వారా నేను నేర్చుకున్నాను. మనుషులు అలా ఉంటారా అనేది నాకు తెలిసింది. ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అడుగుతున్నారు, ఎలా స్ట్రాంగ్ అయ్యావు, ఇంత స్ట్రాంగ్ గా ఎలా ఉండగలుగుతున్నావు అంటే నేను చెప్పలేకపోతున్నాను మేడం. అది ఎలా అనేది తెలియదు, బట్ మీరు చెప్పే ఈచ్ వర్డ్ అవన్నీ నాకు రిపీట్ అవుతూనే ఉంది మేడం. 1 year నుండి 1 year నుండి అవి నా మైండ్ లో ఎప్పుడు తిరుగుతాయి. 24 hours నేను ఎంత స్ట్రాంగ్ ఉండాలి అనేది మీరు అంత పవర్ఫుల్ గా అంటే నాకు నేర్పించారు మేడం. అదైతే నేను చెప్తాను మీకు, నేను హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ చెప్తున్నాను మేడం. అండ్ ఐ లవ్ యూ సో మచ్ మేడం. అంతే. I love you too, Amma. And thank you very much for following me and attending my session and bringing such a wonderful transformation in your life. And you have lots of good qualities and skills. Improve them. Definitely గా మీ అప్కమింగ్ ఫ్యూచర్ అన్నది వండర్ఫుల్ గా ఉంటది. మీరు ఒక అద్భుతమైన డైమండ్ గా తయారవు. ఓకేనా? ఆల్ ద బెస్ట్ ఫర్ దట్. ఎస్ మేడం. యా, థ్యాంక్ యూ సో మచ్ మేడం. యా, and thank you very much for sharing your views. Yes, so ఇదమ్మా ఈరోజు సెషన్. 2024లో మనం ఏమేం చేసాం, ఏమేం సాధించాం, ఏం నేర్చుకున్నాం, ఇవన్నీ నెమరు వేసుకున్నాం. అలాగే 2025 ఒక్క క్షణం లేట్ చేయకుండా January 1st నుంచే 10 days ఛాలెంజ్ మనం స్టార్ట్ చేస్తున్నాం. మ్యాజికల్ మైండ్ మాస్టరీ. ఆల్రెడీ ఎన్రోల్ అయ్యి ఉన్నారు కదా ఇందులో చాలా మంది. ఎవరెవరు ఉన్నారు మ్యాజికల్ మైండ్ మాస్టరీలో? యా, ఆశ్లేష,
స్వప్న, ఎస్, స్వాతి గారు, అల్వేలమ్మ అండ్ చైతన్య గారు. ఓకే, సో వీళ్ళంతా కూడా ఉన్నారు. ఇంకా ఎవరెవరైతే ఇందులో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో యూ కెన్ జాయిన్. ఓకే, సో ఇంకేమైనా అడగవలసిన చెప్పవలసిన ఉన్నాయా? క్లోజ్ చేద్దామా? No more doubts, no more questions. Okay, very good. So ఈరోజు ఉందా? ప్లేస్ చేంజ్ చేశారు మేడం. వెనకాల చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి మేడం, బటర్ఫ్లైస్, ఫ్లవర్స్. ఎస్, యాక్చువల్లీ కొత్త ఆఫీస్ ప్రారంభించడం జరిగిందమ్మా మన 26th. ఓకే. ఓకే, సో ఇది కంప్లీట్ గా లెర్నింగ్ జోన్. ఓకే, లెర్నింగ్ అండ్ టీచింగ్ కోసమే పర్టికులర్ గా ఇది ప్లాన్ చేసుకోవడం జరిగింది. అండ్ మై హస్బెండ్స్ ఆఫీస్ ఇట్ ఈస్, అండ్ ఐఎమ్ ఆల్సో వర్కింగ్ అండర్ హిమ్. Once again, congratulations. Yeah, thank you very much. Thank you very much. So ఈ ఫ్లవర్స్ లాగా, ఈ బటర్ఫ్లైస్ లాగా మన లైఫ్ కూడా ఎప్పుడు అంత బ్యూటిఫుల్ గా ఉండాలన్నదే నా ఆశ ఇప్పుడు. ఐ లైక్ బటర్ఫ్లైస్ ఎ లాట్. ఎందుకంటే బటర్ఫ్లై ఇస్ ద ఇండికేషన్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. గొంగలు పొరిగా ఉండేటప్పుడు అందరూ అసహ్యించుకుంటారు, దాన్ని చూడడానికే అదొకలా ఫీల్ అవుతుంటారు కదా. బట్ అది ఎప్పుడైతే ట్రాన్స్ఫార్మ్ అయ్యి బటర్ఫ్లై అవుతుందో అందరు దాని వెనకాల పరిగెడతారు. అవునా కదా? సో మనం మన లైఫ్ ని కానీ బ్యూటిఫుల్ గార్డెన్ గా కానీ తయారు చేసుకున్నాం అనుకోండి, మనం లిమిటేషన్స్ నుండి బయటపడి ఆ అందమైన బటర్ఫ్లైస్ అనే ఆనందాలన్నీ వచ్చి వాళ్తాయి మన గార్డెన్ లో. ఓకే, సో అది నా తాలూకా ఐడియా. ఎప్పుడున్నా ప్రతి ఒక్క లైఫ్ కూడాను బటర్ఫ్లై లా ఎప్పుడు బ్యూటిఫుల్ గా ఉండాలి, హ్యాపీగా. ఓకేనా? హార్ట్లీ కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఎస్, ఓకే, ఉందామా మరి అందరం? కంగ్రాట్స్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. యా, సో ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఫర్ 2025. సో ఈ రోజు లాస్ట్ సెషన్ మన స్నేహాకి సంబంధించి. there are holidays from tomorrow for group sessions. If it is possible, I will inform you for 1-to-1. Okay, already 12 members. Yes ma'am, we want gift అన్నారుగా, ట్రై చేస్తా ఈ డేస్ లో మీకు అందించడానికి, బేసింగ్ ఆన్ మై టైం అవైలబిలిటీ. ఓకే, అండ్ కలుద్దాం మళ్ళీ 1st January 2025 with మ్యాజికల్ మైండ్ మాస్టరీ. సో 10 days మ్యాజికల్ మైండ్ మాస్టరీ అన్నది కంప్లీట్ గా మీ జీవితంలో మ్యాజిక్ ని మ్యాగ్నెట్ లా అట్రాక్ట్ చేసి అందించబోతుంది. గెట్ రెడీ ఫర్ దాట్. సో ఆల్రెడీ ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో కంగ్రాచులేషన్స్. ఇంకెవరైతే చేసుకోలేదో జస్ట్ మేక్ ఇట్ క్విక్. ఓకే, ఉందాం. బాయ్, గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. మ్యామ్ మా పాప కంగ్రాచులేషన్స్ చెప్తుందంట మేడం మీకు. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. మీ పేరేంటి? కళ్యాణి మ్యామ్. కళ్యాణి, వండర్ఫుల్ నేమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం చదువుతున్నారు? డిజిటల్ ఫారెన్సిక్స్ మ్యామ్. ఓకే, దట్స్ గుడ్. అమ్మ పచ్చళ్ళు బాగా చేస్తున్నారు కదా? చేస్తున్నాను. అమ్మ తాలూకా బిజినెస్ మీరేగా స్టార్ట్ చేయించారు. అవును మ్యామ్. yes, that's great, wonderful. Feeling very happy amma to see you. Thank you ma'am. Yeah, all the best for your beautiful life. Thank you ma'am. Yeah, okay amma, thank you very much for your wishes. Okay amma, సో ఉందాం అందరం మరి, కలుద్దాం మళ్ళీ కొత్త సంవత్సరంలో. బాయ్, హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. Thank you. Love you all. Love you too bye. madam. Thank you, madam. Thank you so much. Okay, bye. Good night. Good night, sister. Yes, bye. Bye.